పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ దైవ సంగమ, బైబిల్ గ్రంథంలో 10వ శాతమును గురించి ఏమి తెలియజేస్తూ ఉందంటే, రోజుకి 24 గంటల సమయము. ఈ యొక్క 24 గంటల్లో ఎంత సమయాన్ని దేవునితో గడపాలి అంటే 24x10 మనము లెక్కిస్తే 2 గంటల 40 నిమిషములు అని వస్తుంది. ప్రతిరోజు కూడా 2 గంటల 40 నిమిషములు దేవుని సన్నిధిలో మన యొక్క సమయాన్ని గడిపి మనము 10వ శాతాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మన యొక్క సమయమును హగ్గై ప్రవక్త ఈ విధంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. 1వ అధ్యాయం 2వ వచనము, ఈ ప్రజలు దేవాలయమును నిర్మించుటకు ఇది అదను కాదని పలుకుచున్నారు. 1వ అధ్యాయం 4వ వచనము, నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు చక్కగా కట్టుకొనిన గృహములలో ఎలా నివసింపనేలా? మీకేమి జరుగుచున్నది? చాలా విత్తనములు, కొద్ది పంట, భుజించిన కడుపు నిండుటలేదు. ద్రాక్ష సవము తనివి తీర త్రాగుటకు, బట్టలు దాల్చిన వెచ్చదనము లేదు. కూలీ వేతనము సాలినంత లేదు. ఎందుకిలా? మీరు కొండలలోనికి వెళ్ళి కలపను తెచ్చి దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును, కీర్తిని బడయుదును. హగ్గై ప్రవక్త మాటలు ఆలకించినటువంటి మనము ప్రభు సందేశమును మనం వింటూ ఉన్నాము. నూతన దేవాలయమును నిర్మింపబడుటకు, నా ప్రజలకు శుభములను వసగుటకు, పూర్వ దేవాలయము కంటే వైభవం కలిగిన దేవుడై దేవాలయమును నిర్మించుటకు ప్రయాసపడవలేనని హగ్గై ప్రవక్త మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇంకను మలాకి ప్రవక్త కూడా, ప్రభువునైన నేను మారిపోవు వాడను కాను. పితరుల వలె ప్రభు ఆజ్ఞ నుండి వైదొలుగుట నేను మీ చెంతకు వత్తును, కానీ నేను మీ చెంతకు రావలేనన్నా మేమేమి చేయవల్లని మీరు అడుగుచున్నారు. మలాకి 3వ అధ్యాయం 8వ వచనము, దేవుని మోసగించుట తగునా అని నేను మేము ప్రశ్నించుచున్నాను, మీరు ఎలా అని ప్రశ్నించుచున్నారు. 10వ పాలును కానుకలను చెల్లించు విషయమున 3:10, మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు. అప్పుడు దేవాలయమునకు సమృద్ధిగా వచ్చినచో మీకు కావలసిన భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను